సినిమా యాక్టర్స్‌కు ఎందుకో కానీ కొంచెం పొలిటికల్ అట్రాక్షన్ ఎక్కువగానే ఉంటుంది. కొంతమంది సినిమా కెరీర్ ముగిసాక రాజకీయాల్లోకి అడుగుపెడతారు. కొందరు సినిమా కెరియర్‌ను పణంగా పెట్టి రాజకీయాల్లోకి వెళ్తారు. వీరిలో రాజకీయాలను సీరియస్‌గా తీసుకునేవారు తక్కువ మంది ఉంటారు. కొందరు సక్సెస్ అవుతారు, కొందరు విఫలమవుతారు. అందుకు అనేక కారణాలుంటాయి. సినిమాల్లో గొప్పగా రాణించి దండిగా అభిమానులను సంపాదించుకున్న వారు కూడా పాలిటిక్స్‌లో కొరగాకుండా పోతారు. ఈ కథ చెప్పుకోవాలంటే ఒక పట్టాన ఒడవదు. సరే, ఇప్పుడు విషయం ఏంటంటే బాలనటిగా సినిమాల్లోకి ప్రవేశించి హీరోయిన్గా రాణించిన నటి మీనా రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానమే వినిపిస్తోంది. అది కూడా బీజేపీలోకి వెళ్తుందని వినపడుతోంది. మీనా 4.5 దశాబ్దాల నుంచి సినీ ఇండస్ట్రీలో కొనసాగుతోంది. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో అనేక చిత్రాల్లో నటించిన మీనా ప్రస్తుతం సహాయ నటి పాత్రలు పోషిస్తోంది. 2022లో మీనా భర్త విద్యాసాగర్ అనారోగ్యంతో మృతి చెందారు. భర్త చనిపోయిన తర్వాత నైతికతో మీనా ఒంటరి జీవితాన్ని గడుపుతోంది. అనేకసార్లు ఆమె రెండో పెళ్లిపై వార్తలు కూడా వచ్చాయి. కానీ అవేవి నిజం కాలేదు. ఎందుకో ఆమె దృష్టి రాజకీయాల వైపు పడింది. ఈ ఆలోచన ఆమెదేనా? రాజకీయాల్లోకి ఎవరైనా ఆమెను ప్రోత్సహిస్తున్నారా? తమిళనాడులో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల కోసం కొన్ని పార్టీలు కసరత్తు ప్రారంభించాయి. బీజేపీ ఇప్పటికే అన్నాడీఎంకేతో పొత్తు కుదుర్చుకుంది. అధికారం కోసం కమలనాథులు పావులు కదుపుతున్నారు. పార్టీ బలోపేతానికి సినీ ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే నటి ఖుష్బూ బీజేపీలో ఉంది. అయితే ఇప్పుడు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న సీనియర్ స్టార్ హీరోయిన్ మీనాని కూడా బీజేపీలో చేర్చుకోవాలని, తద్వారా పార్టీకి మరింత హైప్ వస్తుందని మాస్టర్ ప్లాన్లో కమలం పెద్దలు ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే మీనా ఢిల్లీ వెళ్లి వచ్చినట్లుగా టాక్ నడుస్తోంది. ఆమె ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్తో భేటీ అయ్యింది. ఈ సందర్భంగా జగదీప్ ధన్ఖడ్తో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు మీనా. మిమ్మల్ని కలవడం గౌరవంగా ఉంది సార్. మీ నుండి చాలా నేర్చుకున్నాను. అవి నా భవిష్యత్తును నమ్మకంగా నడిపించడంలో నాకు సహాయపడతాయని నేను నమ్ముతున్నాను. మీ సహాయానికి చాలా ధన్యవాదాలు అని పేర్కొంది. మీనా షేర్ చేసిన ఈ ఫోటో అనేక అనుమానాలకు తెరలేపింది. దీంతో మీనా బీజేపీలోకి చేరబోతుందంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. మీనా ఉపరాష్ట్రపతిని కలవడం వెనుక నటి ఖుష్బూ ఉందని సమాచారం. ఆమె ఆల్రెడీ బీజేపీ నాయకురాలు కదా. మీనా రాజకీయాల్లోకి వస్తుందే, అందులోనూ బీజేపీలో చేరుతుందే అనే దానిపై ఆమెనే క్లారిటీ ఇవ్వాలి. ఆమె అభిమానులు మాత్రం మీనా పాలిటిక్స్లోకి రాదని చెబుతున్నారు. అయితే తమిళనాడుకు చెందిన కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ ఇంట్లో ఇటీవల జరిగిన ఫంక్షన్కు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, మాజీ గవర్నర్ తమిళసై సౌందరరాజన్, మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్, తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై, బీజేపీ మహిళా నేత వనతి శ్రీనివాసన్ హాజరయ్యారు. వీళ్లతో పాటు సినీ నటి మీనా కూడా ఈ ఫంక్షన్కు అటెండ్ కావడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఎల్ మురుగన్ కుటుంబంతో మీనాకు ఉన్న సాన్నిహిత్యం కారణంగానే ఆమె ఈ ఫంక్షన్కు అటెండ్ అయిందని చెప్పుకున్నారు. కానీ అసలు కారణం వేరే ఉందని, ఢిల్లీలో ఉన్న బీజేపీ పెద్దలతో సమావేశమయ్యి బీజేపీలో చేరేందుకు తాను ఆసక్తితో ఉన్నట్లుగా తెలియజేసేందుకే ఆమె ఎల్ మురుగన్ ఇంట్లో ఫంక్షన్కు అటెండ్ అయినట్లుగా తమిళనాడు మీడియాలో చర్చ జరిగింది. దక్షిణాది సినీ తారలు రాజకీయాల్లోకి రావడం ఇవాళ కొత్తేం కాదు. విజయశాంతి, జయసుధ, జయప్రద, రోజా, జీవిత, సుమలత, రమ్య, ఖుష్బూ సుందర్ వీళ్ళంతా ప్రస్తుతం రాజకీయాల్లో కొనసాగుతున్న వాళ్లే కావడం గమనార్హం. మీనా కూడా బీజేపీలో చేరితే మరో దక్షిణాది సినీ తార పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లే.